Hello everyone, welcome back to my channel and welcome to a new vlog. సో ఈ వ్లాగ్ ఏంటంటే దివాళీ కదా. సో రేపు దివాళీ మండే, ఈరోజు సండే కాబట్టి సో మేమైతే చిన్న షాపింగ్కి వెళ్తున్నాము. సో విల్ స్టార్ట్ విత్ ద షాపింగ్లో విల్ బీ బయింగ్ సమ్ క్రాకర్స్, విల్ బీ బయింగ్ సమ్ దియాస్. ఓకే, విల్ బయింగ్ సమ్ దియాస్ అండ్ మేబీ విన్కి ఒక కుర్తా. ఓకే, maybe some new clothes. We'll be heading to tower అని చెప్పి స్కైమ్నర్లో. ఇట్ ఈస్ మెయిన్ మార్కెట్ ప్లేస్. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ దట్ టవర్ సర్కిల్ ఉంది. సో అక్కడనే మార్కెట్ ఉంటుంది, అక్కడనే షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడనే యూనో ఆల్ కైండ్ ఆఫ్ షాప్స్ యాక్చువల్లీ. సో మనమైతే పూలు కూడా తీసుకోవాలి, బంతి పూలు అవి తీసుకోవాలి. సో నేను, నా కిడ్ అండ్ మై వైఫ్ వీఆర్ గోయింగ్ టుగెదర్. సో మనం ఆన్ ది వే, లెట్స్ సీ ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు పిక్ సమ్ ఫుటేజ్. ఓకే, సో ఐ విల్ సీ షార్ట్లీ ఆన్ ద వే. మా ఇంటి ఎదురుగా సీనన్ ఉంటాడు. సీనన్ వాళ్ళ ఫ్రెండ్ది స్టాల్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి సీనన్కి ఫోన్ చేద్దాం. మేబీ విల్ గెట్ సమ్ డిస్కౌంట్. ఎస్, ఓకే. మనం వెళ్ళే సర్కస్ గ్రౌండ్ గీతవాన్ దగ్గర. ఓకే పీపుల్, మేమైతే సర్కస్ గ్రౌండ్కి వచ్చినాము ఇప్పుడే. ఇట్స్ ఓన్లీ 5 minutes అవే ఫ్రమ్ మై హౌస్. సో ఇక్కడ మేము క్రాకర్స్ కొనుక్కుందాం. ఐ విల్ ట్రై టు వ్లాగ్ హియర్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అలౌడ్ ఆర్ నాట్, బట్ అడిగి పోయినాక చూద్దాం ఒకసారి. ఒకవేళ వ్లాగ్ చేసే ఆప్షన్ ఉంటే ఐ విల్ వ్లాగ్ ఇట్. యా, ఉంది కనబడుతుంది 27, అటు మూలకు ఉంది. నేను పోయి ఒకసారి చెక్ చేస్తా. ఓకే అన్న, రైట్. చూడు ఏముంది చూడు. భూచక్రాలు రా. ఓకే ఓకే, ఇంకా ఈ ఫ్లవర్ పాట్ చూపిద్దురా. ఫ్లవర్ పాట్స్ చూపి. ఓకే, చూడు. ఇంకా అంటే కలర్స్ వచ్చేటి ఇది నార్మల్ రెగ్యులర్ కలర్స్ ఉంటాయా? ఎక్కువసేపు టైం వచ్చేటి బెటర్. ఓకే, చిన్న. ఓకే ఓకే, ఏది పాప్సా తీసుకుందాం. చెప్పు బాయ్ బాయ్ చెప్పు, అంకుల్ వాళ్ళకి బాయ్ చెప్పు, వాళ్ళకి చెప్పు. చలో, థ్యాంక్ యూ అన్న. చలో అన్న, కలుద్దాం. థ్యాంక్స్. ఓకే, రైట్. హ్యాపీ దివాళీ. స్టాల్ కరీంనగర్లో. సో సర్కస్ గ్రౌండ్ స్టాల్స్ ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ అలాట్ చేస్తారు. దానికి ఒక లైసెన్సింగ్, దానికి ఒక యూనో పద్ధతి ఉంటుంది. సో అందరు ఇక్కడ షాపింగ్ చేసుకొని మాలాగా వెళ్తారు. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఏది క్రాకర్స్ది. అంత పెద్ద క్రాకర్స్ అంటే ఈ పెద్ద పెద్ద పటాకాలు, బాంబులు అట్లాంటివి ఏం సెలబ్రేట్ చేసుకోము మేము. జస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్ పాట్స్ యాక్చువల్లీ. బంచ్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఉన్ను లైక్ ఉంటాయి కదా కాకరొత్తులు, వాటిని ఏమంటారా? స్పార్క్లింగ్. వాట్ డు దే కాల్ దెమ్? అది పెన్సిల్లో ఉంటుండే, గుర్తుందా నీకు? ఆమె ఇప్పుడు కూడా ఉన్నాయి కావచ్చు. ఒకసారి ఏమైందంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా. Oh yeah, even I saw somebody had a bad experience. Since then I'm not buying these pencils. అవి ఇట్లా ముందరికి ఇట్లా చేత్తో పట్టుకుంటే ముందరికి ఏది మ్యాజిక్ వాండ్లా ఉంటుంది అది పెన్సిల్ అనేది. సో అది ఏమవుతుందంటే లిడ్ చేసిన తర్వాత ఓకే దట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఇట్లా ముందరికి స్పార్కల్స్ ప్రెషర్ కొడుతుంది అన్నట్టు. సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు అది బ్లాకేజ్ అవుతుందో ఏమవుతుందో లోపల, ఇట్ విల్ బర్స్ట్, అది పేలుతుంది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి మా ఫ్రెండ్ని చూసిన పాపం మంచి ఎంత కాలిపోయింది చిన్నప్పుడు. అప్పటి నుండి దెర్ ఇస్ నో పెన్సిల్ ఇన్ మై హౌస్, నెవర్ అగైన్. చాలా డేంజరస్ అది. సో అది పరిస్థితి. మా విక్కీ కూడా వానికి ఇష్టం ఉన్న గన్ ఒకటి ఎక్స్ట్రా కొనుక్కున్నాడు. ఒక వడ్డు అదేంటిరా రీల్స్ పాప్స్ ఒకటి కొనుక్కున్నాడు. అవేంటి ఇంకా రీల్స్ గన్నులో పెట్టే బుల్లెట్ రీల్స్ అవి. సో ఇవి ఎక్స్ట్రా. ఓకే, మన సపరేట్ షాపింగ్ అన్నట్టు చిన్నవి. అండ్ మా కోసం అయితే ఒక 3-4 బాక్సెస్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్, మళ్ళీ ఒక 2-3 బాక్సుల కాకరొత్తులు, ఇంకా
ఇంకేం తీసుకున్నాం రా? భూచక్రాలు తీసుకున్నాం. ఒకటే బాక్స్ భూచక్రం, ఎందుకంటే మా ఇంటి ముందర అనీవన్ ఉంటుంది, ఇట్లా ఇట్లా కిందికి స్లైడ్ అవుతుంది. సో అది ఫ్లాట్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తుండే, కానీ అట్లా ఫ్లాట్ లేదు అది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ చెప్పు నాన్న, ఏమో చెప్తారంట మా విక్కి. నాకు ఒకసారి భూచక్రాల వల్ల నా చేతంతా కాలి. ఎట్లరా? ఎప్పుడు? నాకు తెలియదు. మమ్మీ ఎప్పుడు? లాస్ట్ ఇయరా? ఏమైంది పింకి? భూచక్రం చేయగలిందా? దొంగ దొరికాడు. మేబీ చిన్న గాలింది కావచ్చులే, అది నాన్ ఐడెంటికల్లే. సో అవుతాలే. ఇంకా దివాళీ అప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు బీ గైడింగ్ కిడ్స్ మెయిన్లీ. నాకు, విక్కీకి అండ్ మా డాడీకి, ముగ్గురికి కుర్తాలు తీసుకోవాలి ఇప్పుడు. అక్కడ రేపు ఈవినింగ్ లక్ష్మీ పూజ ఉంటుంది ఇంట్లో, కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఆన్ న్యూ క్లోత్స్. ఇప్పుడు పింకీ పూల షాపింగ్ చేస్తుంది. నేనైతే దిగలేకపోతున్నా కార్ నుండి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా అబ్జెక్షన్ చేస్తారు, ఎందుకు ఫోటోలు కొడతాను, మళ్ళీ ఫైన్ పడుతుంది. కలర్ ఓకేనా? ఇది తీసుకోవానా? నీకు వేరే కలర్, నీకు సైజు లేదంట. అదే. సో బేసికలీ వారికి కుర్తా ట్రై చేస్తుండ్రు. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ కలర్ థీమ్ లైక్ ఎల్లో. ఈ ఇయర్ కలర్ థీమ్ అనుకుంటున్నాం పింక్ లాగా. బట్ నాకు కొంచెం టైం లేక నేను పింక్ కొనుక్కోలేకపోయినా. అండ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అరౌండ్ అండ్ బై ఎగ్జాక్ట్ సేమ్ లైక్ ఫాదర్ సన్ థీమ్ లాగా అనుకుంటలేము ఈసారి. వి డోంట్ హ్యావ్ మచ్ టైం. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే, నేను మా డాడీ ఈసారి తీసుకున్నాము. లాస్ట్ టైం నేను విక్కీ వీ హ్యాడ్ ఎల్లో థీమ్, ఓకే. బట్ ఈసారి నేను మా డాడీ తీసుకుంటున్నాము. ఇట్ ఈస్ లైక్ కలర్ఫుల్, లైక్ హోలీ కలర్స్ లాగా. విక్కీకి సపరేట్గా తీసుకుంటున్నాం ఈసారి. వాని ఇష్టం, వానికి యాక్చువల్లీ వాళ్ళ మదర్ లైక్ లైట్ పింక్, బేబీ పింక్లా ప్లాన్ చేద్దాం అనుకుంది. బట్ ఇట్స్ అప్ టు హర్, వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. ఏమైనా మీకు సెలెక్ట్ చేసుకున్నావు ఏమన్నా? ఏది తీసుకున్నావు? గ్రీన్ కలర్ వేసుకుంటావు ఈసారి? పింక్ అన్నది మమ్మీ. ఓకే, గెట్ ఇన్. వస్తుందిలే మమ్మీ, వస్తుంది లేరా, కూర్చో. ఏ కలర్ కుడతా అని చెప్పింది మమ్మీ? గ్రీన్ కలర్ నువ్వు గ్రీన్ కలర్ వేసుకుంటా అన్నావా ఈసారి? మరి మమ్మీ సెలెక్ట్ చేసింది వేసుకుంటావా? ఓకే, గుడ్ ఫర్ యూ. ఏం తీసుకున్నావు విక్కీకి చెప్పు నువ్వే. కుర్తా పైజామా పింక్ కలర్ నువ్వు అన్నది. నేను చెప్తున్నది దొరకలేదు, టైం లేదని. ఏ కలర్? లైమ్ కలరా? లైట్ గ్రీన్. ఓకే, విల్ హ్యావ్ ఎ సర్ప్రైజ్ టుమారో. ఓకే, సో వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్ నౌ. ఇంటికి వెళ్దాము. లంచ్ టైం అయింది. సో ఆకలికైతే ఆగేది లేదు. నేనైతే లంచ్ టైం అయింది. లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, రేపు దివాళీ. నా వైఫ్కి అయితే హాలిడే ఉంది, నాకు హాలిడే లేదు. ఓకే, బికాజ్ ఐ మీన్ సపోర్ట్ ప్రాజెక్ట్. సో నాకైతే రేపు ఆఫీస్ ఉంది. సో ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ వర్కింగ్. సో రేపు ఆఫీస్ అవర్స్ తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే వర్క్ చేస్తా అని చెప్పేసి అన్న. ఇక్కడ గాంధీ విగ్రహం ఉంటుంది, దీన్నే గాంధీ చౌరస్తా అంటాము. వెరీ ఫేమస్. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ గడ్డం కిరణ్ అని ఉంటుండే, వాడు ఆస్ట్రేలియా సెటిల్ అయిపోయింది, మమ్మల్ని వదిలిపెట్టిపోయి. ఇది వాని కోసం. వాడు కూడా కాదు, పిఎన్ఎల్లో ఉంటాడు, వాడు న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయాడు. వీళ్ళందరూ గాంధీ చౌరస్తా వీర్లు అన్నట్టు. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, బగర్స్ కమ్ బ్యాక్ టు ఇండియా సూన్. ఓకే గైస్, సో మేమైతే చిన్న షాపింగ్స్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. బయట అయితే బాగా వేడిగా ఉంది ఇవాళ. మేము యాక్చువల్లీ జస్ట్ ఒక టవర్ సర్కిల్ అరౌండ్ వెళ్ళి ఫైర్ క్రాకర్స్, దెన్ సమ్ న్యూ క్లోత్స్ ఫర్ మీ, మై సన్ అండ్ మై ఫాదర్, మై వైఫ్ అండ్ మై మామ్ యాజ్ వెల్. సో అందరి కోసం తీసుకున్నాము. అది కాకుండా ఫ్లవర్స్ అవసరం కదా, ఫ్లవర్స్, సో గార్లాండ్స్ ఇవి తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. ఈరోజు పెద్ద ఏం లేదు, ఇంట్లో క్లీనింగ్ నడుస్తుంది. క్లీనింగ్ తర్వాత టుమారో, సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ వర్కింగ్ టుమారో. వర్క్ అయిపోయిన తర్వాత మాకు అరౌండ్ 6:30, 7కి లక్ష్మీ పూజ స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత జస్ట్ ఫైర్ క్రాకర్స్ కొంచెము పేల్ చేసి, దాని తర్వాత విల్ హ్యావ్ డిన్నర్ అండ్ విల్ గో టు స్లీప్. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుమారో. సో ఇప్పుడైతే నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నా ఈ రోజుది, ఎందుకంటే దీని తర్వాత ఏం లేదు, జస్ట్ క్లీనింగ్ ఉంటుంది, విచ్ ఐ డోంట్ వాంట్ టు షో యూ. ఓకే, దాని తర్వాత ఐల్ షో యూ టుమారో డెకరేషన్స్ కానీ, లైక్ అవర్ లక్ష్మీ పూజ కానీ ఇలాంటివి.
సో ఐ విల్ సీ యూ టుమారో. సో ఈ రోజుకైతే ఈ బ్లాగ్ ఇక్కడ కండి చేస్తున్నా. సీ యూ టుమారో అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. ఎటు పోతున్నాం మనం ఇప్పుడు? చిన్న గేట్లో పెద్ద గేట్కి ఫ్లవర్స్ కట్టడానికి. ఇవాళ నేను ఒకటి మర్చిపోయినా. హ్యాపీ దివాళీ గాయ్స్. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. మార్నింగ్ 10:30 11 అయింది కదా, 11 అయింది ఇప్పుడు. నాకైతే ఆఫీస్ నడుస్తుంది. నేను చిన్న బ్రేక్ తీసుకున్నా, ఒక 5 minutes బ్రేక్. 9 o'clock స్టార్ట్ చేసి 11కి బ్రేక్ తీసుకున్నా. సో పూలు కట్టే ప్రోగ్రామ్ నాదే ఇవాళ. అది ఒకటి కట్టేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్. లంచ్ బ్రేక్లో చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవి వేసేసుకొని మనము ఈవినింగ్ అయితే జనరల్గా లక్ష్మీ పూజ ఈవినింగ్ ఉంటుంది తెలంగాణలో. సో మేబీ అరౌండ్ 6:37 వరకు పూజ స్టార్ట్ అయ్యి అయిపోతుంది. దాని తర్వాత క్రాకర్స్ ఇంకా. ఇప్పుడైతే మా గేట్కి పూలు కట్టడానికి వచ్చినాం. పట్టుకో, ఇది పట్టుకో. ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే మేము కట్టుతున్నాం. కత్తెర తీసుకురా, కత్తెర. ఎవరు? ఓకే, ఇప్పుడైతే క్రాకర్స్. ఇది వీక్కి కొత్త డ్రెస్. పద అలా చూపిద్దాం, పద వీళ్ళకి క్రాకర్స్. సో ఇది నా ఫ్లాగ్ డెకరేట్ ఫర్ మై వైఫ్. యా, డోంట్ వరీ, ఇవి అన్రియల్, ఇవి ప్లాస్టిక్, జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్. యా, సో మేమైతే కిందికి క్రాకర్స్ కోసం దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మా డాడీ ఇప్పుడే కార్ తీసుకున్నాడు, ఇంకా స్పేస్ కార్కి. మధు చెప్పు. హ్యాపీ దివాళీ అందరికీ. నడుపు. లేదు కాక తీసుకో, అంటింది అంటే పెట్టు నిల్చోబెట్టు అదా ఇటు పెట్టురా. పెట్టు ఏం కాదు పేలేదు. చలో రైట్. ఇంకోటి అదే నేను చెప్తే ఒకటే పెడుతున్న వాళ్ళు. ఇద్దరు ఒకసారి, ఇద్దరు ఒకసారి. ఏం కాదు. నేను ఉన్నప్ప ఏం పెట్టు, మంచిగా పెట్టు. అరే
ఇది తీసుకురా తీసుకురా ఇవి పెట్టి ఇద్దరు పెట్టండి. పెట్టు తొందర పెట్టు. డన్. హలో. సో మేమైతే మా ఇంటి దగ్గర క్రాకర్స్ కొంచెం కాల్చినాము. దాని తర్వాత మా వైఫ్ ప్రవళిక వాళ్ళ ఇల్లు కూడా లోకలే, దగ్గరే. సో మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు క్రాకర్స్ కాల్చుకొని అక్కడ కొంచెం సెలబ్రేషన్ చేసుకొని విల్ రిటర్న్ హోమ్. దెన్ విల్ హ్యావ్ సమ్ డిన్నర్ అండ్ గో టు బెడ్. సో ఈ రోజైతే మా దివాళీ చాలా బాగా జరుగుతుంది. విక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందంట. చెప్పు విక్కీ, ఏం చేసినావు చెప్పు, ఏం ఎంజాయ్ చేసినావు చెప్పు. చెప్పు. నేను అదేముండే ఫ్లవర్ పాట్ దాని పేరు ఉంది చిచ్చుబుడ్డును కిట్ క్యాట్ కాదు చిట్పట్టు అదే చిట్పట్టు ఏమో బాగా అల్టిమేట్. అది చిన్న చిన్న ఉంటాయి అనుకున్నా కానీ అది మొత్తం బయటికి వచ్చింది. అల్టిమేట్ ఉన్నాయంట. ఫ్లవర్ పాట్ లాగానే ఉంది అది. ఓకే. సో మనం ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం క్రాకర్స్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాం, సరేనా? హ్యాపీ దివాళీ చెప్పు ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ. ఓకే. चलो बाय बाय. एंड ऑफ द डे. చలో బామా బాయ్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని క్రాకర్స్ సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో మా ఇల్లు ఓన్లీ 5 minutes ఫార్ అవే ఫ్రమ్ హియర్ అంతే. ఇంటికి వెళ్ళిపోయి మేబీ కొంచెం పేట్ పూజ అండ్ సమ్ రెస్ట్ టిల్ టుమారో. ఆల్రెడీ బాగా టైర్డ్ అయిపోయినాం. మెయిన్లీ నా వైఫ్ బాగా టైర్డ్ అయిపోయింది పాపం, చాలా ప్రిపరేషన్ సెలబ్రేషన్స్ కోసం చేసుకుంది. చలో దెన్ గుడ్ నైట్ చెప్పేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అగైన్ ఎవ్రీబడి.